హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే తపాలా చెక్కలు అండి. సొరకాయ చెక్కలు అంటారు, కొన్ని చోట్ల తప్లెంటు అని అంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ సొరకాయ చెక్కలు బియ్యం పిండితో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు, లేదంటే దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు సొరకాయని పైన చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగా తురిమి పెట్టుకోవాలి. ఆ సొరకాయ తురుముని ఇందులో వేసుకోవాలి. సొరకాయ తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని ఇలాగా సన్నగా చాప్ చేసి వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్న అల్లం అండి 1 టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. మనకి సొరకాయలోనే వాటర్ ఉంటుంది కదా, అందుకు పైనుంచి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకోవాలి. తీసుకొని ఇలాగా బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పేపర్ తీసుకోవాలి. ఇటువంటి బటర్ పేపర్ కానీ, లేదంటే ఆయిల్కి ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ ఆయిల్ ప్యాకెట్ కానీ, లేదంటే పాల ప్యాకెట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగా చేతికి ఆయిల్ రాసుకొని అదేవిధంగా కింద పేపర్కి కూడా ఆయిల్ రాసి ఈ పిండి ముద్దని ఇలాగా చెక్కలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ చెక్కని ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలా ఆయిల్లో వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్లో ఒకటేసారి 2-3 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇలాగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా సొరకాయ చెక్కలు మొత్తము చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. అదేవిధంగా పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇంట్లోనే ఉంటారు, ఏవైనా చేసి పెట్టమని అడుగుతారు కదా, అటువంటప్పుడు ఇవి చేసి పెట్టండి. మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి. ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి పక్కన తీసి పెట్టుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి. మీకు ఒకవేళ ఓపిక లేకపోతే ఇంట్లో ఎన్ని సరిపోతాయో అన్ని చేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. పిండి ముద్ద కూడా వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.